మూడోసారి చరిత్రాత్మకమైన T20 వరల్డ్ కప్ విజేతగా నిలిపిన కేవలం 3 monthsకే సూర్యకుమార్ యాదవ్కి బీసీసీ సెలెక్టర్స్ గట్టి షాక్ ఇచ్చారు. సూర్యను కెప్టెన్సీ నుంచి తీసేశారు. అండ్ ఐర్లాండ్ ఇంగ్లాండ్ సిరీస్తో పాటు ఆసియా క్రీడల జట్లలో కూడా చోటు ఇవ్వలేదు. అంటే ఏకంగా T20ల నుండి టోటల్గా పక్కన పెట్టేశారు. షాకింగ్ కదా. అయితే ఈ డెసిషన్పై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్ గారు మాట్లాడారు. సో వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్తో ఇలాంటి డిస్కషన్ చేయడం అసలు ఈజీ కాదు. బట్ రాబోయే 2 ఏళ్ల వరల్డ్ కప్ సైకిల్ను దృష్టిలో ఉంచుకుని టీం ప్రయోజనాల కోసమే సూర్యతో పర్సనల్గా మాట్లాడి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని ఒక క్లారిటీ ఇచ్చారు. అండ్ ఈ డెసిషన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? సూర్య బ్యాటింగ్ గ్రాఫ్ ఘోరంగా పడిపోవడమే. సో కెప్టెన్సీకి రాకముందు 43.60 యావరేజ్తో 4 సెంచరీలు 20 హాఫ్ సెంచరీలతో దుమ్ము లేపాడు సూర్య. జూలై 2024లో కెప్టెన్ అయ్యాక సీన్ రివర్స్ అయిపోయింది. కెప్టెన్గా మారిన తర్వాత యావరేజ్ సీదా 25.88కి పడిపోయింది. 6 హాఫ్ సెంచరీలు 4 డకౌట్లు అయ్యాడు. సో ఫామ్లో లేడు. సూర్యకుమార్ను T20 కెప్టెన్స్ నుంచి తొలగించడంపై కూడా రోహిత్ రియాక్ట్ అయ్యారు, రోహిత్ శర్మ. సో టీమిండియా T20 కెప్టెన్గా సూర్యకుమార్ తనదైన మార్క్ వేశాడు. సూర్యకుమార్కు కెప్టెన్సీ అంత సులభంగా దక్కలేదు. అండ్ ఆయన ఆల్మోస్ట్ 31 years ఏజ్లో క్రికెట్లోకి వచ్చాడు, ఎంట్రీ ఇచ్చాడు. అంటే ఎప్పుడూ గివప్ చెయ్యలేదు. కాబట్టి హీజ్ అ స్ట్రాంగ్ పర్సన్ అని కూడా రోహిత్ చెప్పారు. ఈ 5 ఏళ్లలోనే సూర్య టీమిండియాకు ఎంతో చేశాడు, తన మార్క్ క్రియేట్ చేశాడు. కెప్టెన్గా కూడా సూపర్ సక్సెస్ అయ్యాడు. సెలక్షన్ కమిటీ డెసిషన్ పై సూర్యకుమార్ యాదవ్ కూడా రియాక్ట్ అయ్యాడు. ఏమని రియాక్ట్ అయ్యాడు తెలుసా? అత్యంత నైపుణ్యం కలిగిన టీంకు మున్ముందు రాబోయే కాలంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ అని చెప్పాడు. ఇంగ్లాండ్ టూర్కి సంబంధించి స్క్వాడ్ ఫోటోను కూడా ఆయన షేర్ చేశాడు. స్పోర్టివ్ స్పిరిట్ అంటారు కదా, అలా చాలా హుందాగా రియాక్ట్ అయ్యాడు. సో బీసీసీఐ తీసుకున్న ఈ డెసిషన్ మీద మీ కామెంట్ ఏంటి? అండ్ సూర్య గురించి మీ ఒపీనియన్ ఏంటి?